ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాలు అనుకూలించటం వల్ల ఈ రాశి వారికి జూన్ 25వ తేదీ బుధవారం అమావాస్య రోజున ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, చేతబడి నివారణ, సంతానం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9856782666. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ధనలాభాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. నూతన గృహోపకరణాలు, వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారతారు. మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయటానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి. తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు గతం కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాలన్నింటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలో కానీ మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా ఈ రాశివారు విదేశాలకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. దైవబలం మీకు అండగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు నిలకడ ఏర్పడుతుంది. తద్వారా మీకు అనేక అంశాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీరు చూస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతుంది. దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది. అయితే ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వధనాన్ని ఏర్పరచుకోవటం అనేది అలవాటు చేసుకోండి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవటం వల్ల మీకు కష్ట సమయంలో అండగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకి అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయడం. ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టొచ్చు. ఎందుకంటే దైవబలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు.
ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి. పెద్దల మాటలను గౌరవించండి. ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 100% విజయాన్ని పొందుతారు. అధికంగా లాభాలను పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది. మీ ప్రయత్నాలను అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. ఫారెన్ ఆఫర్స్ని పొందటం వల్ల అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. వారి అండతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తున్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా గతం కంటే కూడా ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ధనానికి సంబంధించిన ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉన్నారు. చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇప్పటితో అటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశివారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశివారు జీవితంలో మరింత పురోగతిని సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిదే. ముఖ్యంగా పాలనా రంగానికి సంబంధించిన వ్యక్తులలో ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి. అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని పూర్తిగా నమ్మకండి. అందరితో మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచటం మంచిదే. ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా, ప్రేమగా ఉన్నట్లు నటించి మీ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి. ఇక జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేసిన దాని ప్రకారం మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మీకున్నటువంటి కష్టాలను, నష్టాలను దూరం చేసుకోవచ్చు. ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఒక ఎర్రని పుష్పం అందులో వేసి కొద్దిగా అక్షంతలు నీళ్లలో వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదవటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రాశివారు జీవితంలో మరింత పురోగతిని సాధించడానికి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. మీకు వీలైనప్పుడు గోమాతకు సేవ చేయండి. ఆవుకు గడ్డి తినిపించండి. అలాగే పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీరు గత జన్మలో ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే వాటి యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, ఈ రాశివారు జూన్ 25వ తేదీ బుధవారం అమావాస్య రోజున ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం ఏ విధంగా కలగబోతుంది, అలాగే వీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.